హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో మనం చూసేటువంటి న్యూస్లు ఏదైనా ఎక్కువగా ఉన్నాయి అని అంటే సోషల్ మీడియా మోజులో పడి భార్య భర్తని పట్టించుకోవటం లేదు, దానివల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని. అండ్ రీసెంట్గా ఇవాళ కూడా మనం ఒకటి చూసాము. అందులో వాస్తవాలు ఏంటనే విషయం పక్కన పెట్టేస్తే ఈ విషయం మాత్రం అందరినీ బాధిస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఆ విధంగా ఉండటం, మాకు ఆ మినిమం రైట్స్ కూడా లేదా అని అటు భార్యలు, అదే పట్టించుకొని నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్, ఫర్దర్గా కూడా మేము మూవ్ అవ్వాలి కదా అని కొంతమంది భర్తలు. అండ్ కొంతమంది అయితే విపరీతంగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు మహిళలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అటు భార్య బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి మీరేం చెప్తారండి? ఏం చెప్పమంటారు? బోత్ సైడ్ నుంచి ఏం చెప్పమంటారు? మీరేం చెప్తారు అన్నారు కదా, అంటే ఏం చెప్పమంటారు? నేరం ఒకళ్ళదైతే శిక్ష ఇంకొకళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను బలంగా ఎప్పుడు కూడా సోషల్ మీడియా గురించి నేను మాట్లాడేది ఏంటంటే, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ మనం డెవలప్ అవ్వడానికి. మనలో ఉన్నటువంటి విద్య కానీ, మనలో ఉన్నటువంటి కళ కానీ, లేదా ఒక సందేశాన్ని మన జనాలకు పంపించాలన్నా, లేదా మన బాధను పంచుకోవాలన్నా, లేదా మన ఒక న్యాయం వైపు నడవాలి అన్నా కూడా మనకు ఒక 10 మందిని ఒక అటెన్షన్ పే చేసేటటువంటి బలమైనటువంటి మాధ్యమం ఇవాళ సోషల్ మీడియా. అది గమనించాలి. ఇవాళ రేపట్లో కూడా ఎవరు పట్టించుకోకుండా కొన్ని వీడియోస్ చూస్తాను నిజంగా నాగరాజు గారు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఒకనొక గొడవ సోషల్ మీడియాలో చూసిన తర్వాత నాకు విపరీతమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే కోపం కాదు, కంపరం పుట్టింది. ఏంటి అనంటే, ఏమండి అసలు కొంతమంది చూస్తున్నాను కదా, కొన్ని వీడియోస్ వంటలు చేస్తున్నారు చక్కగా పద్ధతిగా చేసి, ఎప్పుడెప్పుడో తెలియనటువంటి అమ్మమ్మల కాలం నాటివి వీటివి అన్నీ కూడా నీట్గా చేసి వండి వారుస్తున్నారు. కొన్ని వీడియోస్ ఉన్నాయండి, అవి ఎందుకు క్లిక్ అవుతాయో తెలియదు, దేనికోసం చూస్తున్నారో తెలియదు, అసలు వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తారో కూడా నాకు అర్థం కాదు. కొన్ని యాటిట్యూడ్లు చూస్తూ ఉంటే కొంతమంది చేస్తూ ఉంటారండి, వాళ్ళు ఏం చేసినా అది చూస్తారు యువతల జనాలు. వాళ్ళు ఏం చేసినా అది సంచలనమే. ఎక్కడికి పోతున్నామండి మనం? అసలు దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నామండి? అసలు విషయం ఏంటంటే నాగరాజు గారు, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం అనేది, ఓకే, అది లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాడికి ఇది ఒక ఆయుధం అయిపోయింది, లేదా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటానికి కూడా ఇది ఒక వేదిక అయింది. చాలామంది దీని మీద నిలదొక్కుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి, టెక్నికల్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, తర్వాత వ్యవసాయ పరంగా కానివ్వండి, బిజినెస్ అడ్వైజర్స్ పరంగా కానివ్వండి, ఎంత గొప్ప సలహాలు ఇస్తూ దీంట్లో ఎంత మంచి ఛానల్స్ ఉన్నాయో. వాటి వల్ల జనాలు విపరీతంగా ఎడ్యుకేట్ అవుతున్నారు. కొన్నిటి వల్ల జనాలు విపరీతంగా దిగజారుడుతనానికి వస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ఆత్మహత్యలు లాంటివి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను మాట్లాడిన కేటగిరీలోకే వస్తాయండి. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను నాగరాజు గారు, నిజంగానే మహిళలకు కూడా చాలా స్వేచ్ఛ కావాలి, నేను వాళ్ళకే ఓటేస్తా. మరి మగవాళ్ళ సంగతి ఏంటండి? మహిళలకి స్వేచ్ఛ కావాలి. ఏ స్వేచ్ఛ కావాలి అని అంటే, నీలో ఒక ఆర్ట్ ఉంది, లేదు నువ్వు మంచి డాన్సర్ అనుకుందాం, ఆ డాన్సర్గా నువ్వు అవ్వడానికి ఫస్ట్ నువ్వు పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? లేదు నువ్వు ఒక నటి అవ్వడానికి పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? నువ్వు కూతురు అయితే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు భార్య అయితే భర్త పర్మిషన్ తీసుకోవాలి, లేదు నువ్వు ఒక డిపెండెంట్ అయి ఉన్నట్టయితే నీ గార్డియన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కొంతమంది అనొచ్చు, ఎవడో పర్మిషన్ తీసుకోవాలా నేను బ్రతకడానికి అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ జీవితం వాళ్లతోటి అనుసంధానమై ఉంది అన్న సంగతి, నీ యొక్క పరువు ప్రతిష్టలు, వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ నీ యొక్క యాటిట్యూడ్ తోటి, నీ యొక్క ప్రవర్తనతోటి ముడిపడి ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ నేనున్నాను నాగరాజు గారు, నేను సోషల్ మీడియాలోనే ఉన్నాను. ఈరోజు నాకు ఒక గుర్తింపు వచ్చిందన్నా, ఒక గౌరవం వచ్చిందన్నా, నేను ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఇవాళ నన్ను సగౌరవంగా జనాలకు పరిచయం చేసింది. మీరన్నట్టు ఏంటంటే జనాలు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ సిజర్స్. ఎందుకంటే మనం మహిళల కష్టాల గురించి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా పురుషులు తెర మీదకి వచ్చేస్తారు, మావి కష్టాలు కాదా అని మాట్లాడతారు. మనం వాళ్ళను కూడా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళది చెప్పంగానే ఇంకొకళ్ళు తెర మీదకి వచ్చేసేసి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, వాడదానివి కాదా అంటారు. బట్ ఇక్కడ నేను ఎవరు ఏది మాట్లాడినా నా వాయిస్ని బలంగా జనాల్లోకి
ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఒక కుటుంబం కలిసి ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి, మనస్పర్ధలు లేకుండా ఉండాలి అనేటటువంటి యాటిట్యూడు ఇక్కడ సమాజానికి మంచి చేసేటటువంటిది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి యాటిట్యూడ్ తోటి మనం ముందుకెళ్తున్నాం ఈ ప్రోగ్రాం ద్వారా. ఇట్లాంటివి ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయండి, కొన్ని వందల మంది చేస్తున్నారు, హ్యాపీగా చేస్తున్నారు. లాయర్స్ ఉన్నారు, హ్యాపీగా లీగల్ కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు, లీగల్గా చట్టాల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్లా ప్రొఫెషనల్స్ అందరూ కూడా చక్కటి వేదికని దీన్ని ఎంచుకున్నారు. ఏ ప్రొఫెషన్ లేని వాళ్ళు ఉన్నారు చూసారండి కొంతమంది. అంటే ఏది చేసైనా సరే మనం స్టార్ అయిపోవాలి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇవాళ మాధ్యమం అనే చెప్తానండి. ఇవాళ సోషల్ మీడియాలో ఇట్లా భార్యాభర్తల మధ్య తగులు రావడానికైనా, లేదా ఒక ఈ సోషల్ మీడియాలో పక్కదారులు పట్టడానికైనా కారణం ఏంటి అని అంటే నిజంగా మీడియా. మళ్ళీ మీడియానే. నువ్వు ఏదో పని చేసే నువ్వు స్టార్వా? ఏదో పని చేస్తే నువ్వు సెలబ్రిటీ ఎలా అవుతావు? నువ్వు లాస్ట్ టైం 1-2 చూసినాం కదా మనము. ఏదైనా సరే భయ్యా, నా మంచా చెడా నా గురించి జనాలు మాట్లాడుకోవాలంతే 24 hours అని ఇలా చెప్పిన వాళ్ళందరూ ఎలా వెళ్ళిపోయినారో, ఎక్కడ కూర్చున్నారో ఇవాళ మనం చూస్తున్నాం. అది గమనించండి. మన గురించి మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి? ఒక గౌరవంతో మాట్లాడుకోవాలి. మనల్ని ఎవరికైనా పరిచయం చేయాలి అని అంటే కుటుంబంతో సహా మనల్ని పరిచయం చేసుకునేటటువంటి అవగాహన కానీ, అలాంటి యాటిట్యూడ్ కానీ మనం కలిగి ఉండాలి. ఇవాళ ఆ ప్లాట్ఫామ్ ఉందా? ఎవరికి వాళ్ళు టిక్టాక్లు చేసేసుకుంటూ ఇప్పుడు డాన్స్లు ఇప్పుడు ఈ విషయమే తీసుకుందాం. మీరు అన్నట్టు అది ఎలా చనిపోయారు అనడానికి భిన్నమైనటువంటి కోణాలు వస్తున్నాయి. కానీ ఒక కోణం అయితే తీసుకుందాం. ఇక్కడ ఒక కోణం మాత్రం ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే ఇది తెలిసి టిక్టాక్ వల్ల, భార్య వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కోణం అయితే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమి వినిపిస్తుందంటే అతనికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అనేటటువంటి వస్తుంది. ఇది తెలిసింది, తెలియని సూసైడ్లు చాలా ఉన్నాయి తెలుసా మీకు? అవునండి, ఎటువంటి బయటికి రాని కేవలం సోషల్ మీడియాలో భార్యలు ఈ విధంగా టిక్టాక్లు చేస్తూ వేరే వాళ్ళతోటి పరిచయాలు పెంచుకొని వివాహేతర సంబంధాలు పెట్టుకున్న, అది చూసి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. అలాగే ఇలాంటి టిక్టాక్లు చేస్తూ బిడ్డలు తప్పుదారు పట్టేసి గడపలు దాటి వెళ్ళిపోయి ఈరోజు కొంతమంది పిల్లలు ఇళ్ళకి కూడా తిరిగి రాలా. వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడున్నారో కూడా కొంతమంది ఆడపిల్లలు తెలియదు. కొంతమంది మహిళలు కూడా అంతే, ఇదే టిక్టాకులతోటి గడపలు దాటి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఈ రోజు వరకు ఇళ్ళకి రాలా. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ప్రపంచానికి తెలియదు. పరువులు పోతాయని నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఎన్ని దారుణాలు దీంట్లో జరుగుతున్నాయో మీకు తెలియని విషయం అండి. మాట్లాడుకుంటారు కింద. నేను చాలా ఈ ఇష్యూలో కామెంట్స్ చూశాను. కొంతమంది ఉమెన్ రాశారు, ఏ ఆడదానికి ఉండదా, అతనేమన్నా చెప్పాడా, ఆమె ఏమన్నా చెడ్డ పని చేసిందని ఏమన్నా మీకు లెటర్ రాసి చచ్చిపోయినాడా అని చెప్పేసి. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఇది ఒక కారణం. అతను ఇందుకోసమే చనిపోకపోవచ్చు. ఈమె కనుక భర్తను పట్టించుకొని ఉండున్నట్టయితే, ఒక సపోర్ట్ ఇచ్చి ఉండున్నట్టయితే, తను ఏదన్నా జాబ్ చేసుకుంటూ ఉండున్నట్టయితే, లేదా ఆర్థికంగా ఏదన్నా వెసులుబాటు తనకి చూపించి ఉన్నట్టయితే ఇవాళ భర్త ఈ పరిస్థితుల్లో ఉండడు కదా, ఈ పని చేసి ఉండడు కదా. అది మాట్లాడుతున్నాను నేను. అందుకే ఈ కేసు తీసుకున్నాను నేను. నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, అతనికి ఈరోజు ఉద్యోగం లేదు. చాలామంది వాళ్ళ ఉద్యోగాలు లేని వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారండి. కానీ అందరు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు నాగరాజు గారు. ఎందుకు చేసుకోవట్లేదు అని అంటే భార్య సపోర్ట్ ఉంది, కుటుంబం సపోర్ట్ ఉంది. ఇది కాదు ఇంకొకటి చేసుకుందాంలే అని ధైర్యం చెప్తున్నారు. ధైర్యం చెప్పకుండా 24 hours ఈ టిక్ టాక్ అనేది ఎలాంటి మానియా అంటే మత్తు పదార్థం కంటే కూడా భయంకరమైనటువంటిది. వాళ్ళ అది ఎంత మాని అయిపోయింది అని అంటే జనాలందరికీ కూడా ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అని అంటే, ఒక్క క్షణం అది ఎంత దురలవాటుగా మారిపోయిందంటే, ఆ ఫోన్ అంత దూరంలో ఉన్నా కూడా మన బ్రెయిన్ ఎలా దానికి ఎక్స్టెండ్ అయిపోయింది అని అంటే, అప్రయత్నంగా మన ప్రయత్నం ఏమి లేకుండానే తీసేసుకుని దాన్ని ఆటోమేటిక్గా చూసేటటువంటి లక్షణము మన బ్రెయిన్కి ఏర్పడిపోయింది. సైకలాజికల్గా చాలా దెబ్బతినేశారు. అది ఈ విధంగా సంసారాలను పట్టించుకోనివ్వదు, పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోనివ్వదు, పిల్లలకు ఆకలేసినా పట్టించుకోనివ్వదు, పిల్లలు కూడా కాదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు. దాంట్లో ఉన్నటువంటి ఆకర్షణలు మనిషిని సహజత్వాన్ని నుంచి దూరం చేసేస్తున్నాయి, అసలు జీవితం నుంచి దూరం చేసేస్తున్నాయి, కుటుంబం నుంచి దూరం చేస్తున్నాయి, సమాజం నుంచి దూరం చేస్తున్నాయి. నేను చెప్తున్నాను, టిక్ టాక్లు నిజంగా గొప్పవే అయినా
గొప్ప స్టార్లు అయిపోవాలి. ఒక టిక్ టాక్ చేసి ఎవరైనా సరేనండి ఫేమస్ అయిపోతే చాలు నాగరాజు గారు. మీకు కూడా చాలాసార్లు నేను మీకు చెప్దామనుకున్నాను, కుదరలేదు. కానీ అందరి ముందు ఈ వేదిక ముందే నేను మీకు చెప్తున్నాను, వాళ్ళని కూర్చోబెట్టి మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమాజానికి ఏం ఉపయోగపడ్డాడని ఆలోచించండి సార్. అంతేగాని ఫేమస్ అయ్యాడు కాబట్టి మనకి వ్యూవర్స్ వస్తారు కాబట్టి అని ఇక్కడ ఏదైతే కూర్చోబెట్టి ఈ సీట్లో ఏదైతే కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారో ఈ క్యారెక్టర్సే ఇలాంటి వాళ్ళ చావులకి కారణమవుతున్నాయి. అలాంటి వాళ్ళని స్టార్లు అవ్వాలి అనేటటువంటి ప్రేరేపితం చేస్తున్నాయి. ఆ ప్రేరేపితమే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, ఎవరెవరో స్టార్లు అయ్యారని చెప్పేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు అనొచ్చు, అంటే ఇక్కడ నువ్వేమన్నా ఇది చూస్తున్నావా, నువ్వేమన్నా అది చేస్తున్నావా అనొచ్చు. సమాజం అన్న తర్వాత ఈరోజు భ్రష్టు పట్టిపోయింది. ఆ సమాజాన్ని సరైన మార్గంలో పెట్టాలి అని అంటే డెఫినెట్గా మీడియా పాత్ర చాలా ఉంది. నెగటివ్. నువ్వు నెగటివ్ ఈరోజు మంచి చేసినాడు ఎవడు హీరో అవ్వట్లేదు సార్. అవునండి, మంచి చేసినాడు వీడి బొక్కలు ఎక్కడెదికి వీడిని నెగిటివ్గా ఎలా ప్రజెంట్ చేస్తే ఎక్కడ ఎక్కువ మంది చూస్తారా అనేటటువంటి ఫోకస్ దేని మీద చేస్తున్నారంటే వాడిని చెడ్డవాడుగా చేసేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప, అరే ఇది చెడు మార్గంలోకి వెళ్తున్నారు, ఒరే చిన్న పిల్లలతోటి టిక్ టాకులు చేస్తున్నారు, పెద్దవాళ్ళందరూ గృహిణులందరూ టిక్ టాకులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడదు, ఇది వేస్ట్ అనేటటువంటిది దీన్ని తిప్పికొట్టేటటువంటి మార్గం ఏదన్నా ఉందా? లేదు. ఒక ఆంటీ బాగా స్టార్ అయిపోయింది అని అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఇక్కడ. ఆవిడ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇచ్చిందా అండి? లేదు. ఓ పిల్లోడు ఎవడన్నా బాగా టిక్ టాకులు చేసి ప్రాంక్ కాల్స్ చేసి ఇంకోటి చేస్తే ఇక్కడికి వచ్చేస్తాడు వాడు ఒక్కసారి అక్కడ కూర్చొని అసలు వీళ్ళు కూర్చొని చెప్తారండి. అబ్దుల్ కలాం గారిలో ఇప్పటికే నేను గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కెమిస్ట్రీ ఎట్లా ఉంటుందనంటే ఎంతో వినయంగా వాళ్ళ ప్రతి అణువు, ప్రతి భాష, ప్రతి మాట ఎదుటివాడికి జవాబుదారీతనంతో కూడుకొని ఉంటుంది. వాళ్ళు అంత గొప్ప మేధావుల ఇంటర్వ్యూలు చూడండి ఎప్పుడైనా కానీ. వీళ్ళు మాట్లాడతారండి వాడి బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎంగిలాకి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అన్న సంగతి వాడి బాడీ లాంగ్వేజ్ చెప్తుంది, ఆమె బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్ అనగానే ఇగో మీ స్టార్లన్నీ వెళ్ళిపోయి ఇగో ఒక్కొక్కడు పైన స్టార్లో కలిసిపోతున్నాడు. బాధ్యత నాగరాజు గారు ఆ సీట్లో కూర్చున్న మీకు ఉంది, ఇక్కడ నన్ను కూర్చోబెట్టారు చూసారా ఒక గెస్ట్గా, నాకు కూడా బాధ్యత ఉంది, నాకు కూడా ఉంది. నేను ఏది మాట్లాడితే నాకు అది కరెక్ట్ అయిపోతుంది, జనం రిసీవ్ చేసుకుంటున్నారు కదా, అబ్బా అసలు నా వీడియోస్ అన్ని లక్షల్లో చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ నేను ఏది పడితే అది మాట్లాడేసి నాకేది నచ్చితే నేను అది మాట్లాడేస్తే నేను సమాజానికి చీడపురుగునవుతాను. సమాజం ఎలా ఉంటే బాగుండే ఒక వీడియో నాకు బాగా వెళ్ళింది అని మీరు నాకు మెసేజ్ పంపిస్తారు, మేడం ఈ సబ్జెక్ట్ బాగా వెళ్ళింది అన్న తర్వాత సెకండ్ టైం చాలా వాళ్ళ దగ్గర పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారా అంటే వీళ్ళని నేను ఏ విధంగా కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఏదన్నా ఉందా అని 1-2 సార్లు నేను ఆలోచిస్తాను తప్ప ఎలాగైనా సరే పాపులర్ అయిపోవాలనంటే ఇలాగే ఉంటాయి బతుకులు. ఎలాగైనా సరే పాపులర్ అయిన వాళ్ళందరూ నీచంగా కిందకి వెళ్ళిపోయినారండి, తొక్కివేయబడ్డారు, అణిచివేయబడ్డారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క సామెత ఎందుకు చెప్పారంటే వాళ్ళు అనుభవించి చెప్పారు సార్. ఆ అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకునే వాళ్ళంతా నువ్వెవరు, ఎదిరించి మాట్లాడితే హీరో, ఎగరేసి మాట్లాడితే వాడు పెద్ద స్టారు. కాబట్టి ఎదిరించడం ఎగరేయటం రెండూ మనం నేర్పేసిన తర్వాత ఇవాళ ఏ నీచమైన సరే పనైనా చేసే ఏ స్థాయికి వెళ్ళిపోయినా సరే ఇవన్నీ కూడా ఒక ఆడపిల్లని ఎలాంటి సిచ్యుయేషన్స్లో వీడియోలు తీసి ఎందుకు సోషల్ మీడియాలో పెట్టేసి ఎందుకు చేసినారా ఈ పని అని అంటే మా గురించి నలుగురు చెప్పుకోవాలి, మా గురించి నలుగురు మాట్లాడుకోవాలి. ఎవరు తీసుకొచ్చారు ఈ పరిస్థితి? లైకులు కొట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, వ్యూవర్షిప్ తీసుకొచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే చాలా కొన్ని వీడియోస్ ఉంటాయి సార్, చెత్తగా ఉంటాయి వీడియోస్ కింద. అంటే నేను ఎందుకు చూస్తాను అని అంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం కూడా నాకు చాలా అవసరం. కాబట్టి మిగిలిన వాటి మీద కూడా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటా. కింద కామెంట్స్ చూస్తే వరస్టెస్ట్ కామెంట్స్ ఉంటాయండి, భయంకరమైన కామెంట్. ఇప్పుడు ఒక ఆమె ఏదన్నా ఒక టిక్ టాక్ చేసిందంటే అసలు ఆమెను భయంకరంగా తిడతా ఉంటారు కింద, పట్టించుకోరు. ఇదేంటి ఇన్ని తిట్లు ఉన్నాయి, ఇంత ఇది ఉంది. ఇంకొక వీడియో చూస్తా అదే ధోరణి ఉంటుంది, అవే తిట్లు ఉంటాయి, అయినా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది రెండే, ఒకటి నన్ను జనమందరూ చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి. రెండోది డబ్బు, వ్యూవర్షిప్ తోటి డబ్బు.
చివరికి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే ఆ కింద ఏదైతే మనకు గ్రేడ్ ఇస్తారో అదే మనకు మిగులుతుంది. ఆ రోజు ఏమనిపిస్తుందో తెలుసా సార్, స్టార్ అవ్వాలి, ఏదైనా చేసి స్టార్ అవ్వాలి అని మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగిన రోజున సమాజం మనకు ఎదురు తిరుగుతుంది. ఇదే సమాజం మనకు చప్పట్లు కొట్టింది.